ఈ వీడియోలో మనం నిఖిల్ ఏవి గురించి మాట్లాడుకుందాం. ఈ ఏవి వచ్చేసి రేపు వస్తుంది. ఈ రోజు వచ్చేసి గౌతమ్ది అవినాష్ది ఎపిసోడ్లో వేస్తారు. రేపు ఎపిసోడ్లో నిఖిల్ది ఫస్ట్ వస్తుంది. ఏవి ఫస్ట్ లైక్ కొట్టి చూడండి. ఫస్ట్ బిగ్ బాస్ నిఖిల్కి ఏం చెప్పాడో చూద్దాం. 4 పేజెస్ ఉన్నాయి. బిగ్ బాస్ నిఖిల్, నది పుట్టుక ఒక బొట్టుగానే నెమ్మదిగా మొదలవుతుంది, కానీ ప్రయాణంతో ప్రవాహంగా పెరిగి మహానదిగా మారుతుంది. మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది. ఫలితం లభించినా లభించకపోయినా, ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా మొదట్నుంచి ఓపికతో ధైర్యంగా ఎదుర్కొని ఒక్క గెలుపు కోసం ఎంతో శ్రమించారు. నిందలు మిమ్మల్ని ఎన్ని వేసినా ఏకాగ్రతని ఎక్కడా కోల్పోలేదు. అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్ష్యం అదే. మిగతా బంధాలు మీతో చివరి వరకు కలిసి ఉండకపోయినా, ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. ఎత్తు పొలాల అన్నిట్లో మీరిద్దరూ ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. మీ అపోనెంట్స్తో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటని వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు గ్రూప్ కోసం ఆడలేరు, మీ స్నేహం కోసం ఆడారు. కానీ నీ ఆటని పూర్తిగా మీ వ్యక్తిగతంగానే చూశారు. మీరు నమ్మిన స్నేహితులందరూ నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మీలోనే దాచుకున్నారు. మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించారు, కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోలేదు. ఈ విషయాన్ని వారు గమనించలేకపోయారు. నిజానికి మీరొక స్మార్ట్ గేమర్. ఎందుకంటే మీ స్నేహాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు. మీ సత్తాని పరీక్షించినప్పుడు టాస్కుల్లో రక్తాన్ని సైతం సిందించారు. మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తిపోసినా, ఎప్పుడు జెంట్లుగా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్మ్యాన్ మీరు. రాయల్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ని ఒక్క లీడర్లా ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు. మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు. సరదాగా మీరు ఏం పని చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చాయి, చివరి మజిలీకి చేర్చాయి. ఒక్క పోటీదారుడిగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిన మీ మనసులోని ఆ ఒక్క లోటు బిగ్ బాస్కి తెలుసు. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకు దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణం ఒక్కసారి చూద్దాం. ఇలా చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏవీ వేశాడు. ఆ ఏవీలో అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కామెడీ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, సాడ్నెస్ ఉంది, సోనియాతో ఏదైతే జరిగిందో అది ఉంది, యష్మితో ఉంది, అలాగే పృథ్వీతో ఫ్రెండ్షిప్ ఉంది, టాస్క్లు ఆడడం ఉంది. అన్నీ మిక్స్ చేసి కొట్టాడు. లాస్ట్లో కేజీఎఫ్ బీజిఎం వేశాడు, మదర్ బీజిఎం కూడా వేశాడు. అది బాగా అనిపించింది. నిఖిల్ ఏవి మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.